తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ ను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఒక బీసీ నేతను, అందులోనూ మహేష్ గౌడ్ ను ఎన్నుకోవడానికి రీజన్ ఏంటి రాజు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అంటే గత కొంతకాలంగా తెలంగాణకు కొత్త సారథ్యం ఎవరు వహించబోతున్నారు తెలంగాణ కాంగ్రెస్ అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. అంతేకాదు ఆశావాహుల్లో సైతం ఒక ఉత్కంఠ కనిపించింది. సో ఫైనల్గా ఇప్పుడు ఏఐసీసీ దీనికి సంబంధించి ఉత్కంఠను తెరదించుతూ మహేష్ కుమార్ గౌడ్కి పగ్గాలను అప్పగిస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులను కూడా జారీ చేశారు. సో ఓవరాల్గా దీనికి జరిగినటువంటి కసరత్తును కనుక చూస్తే వాస్తవానికి ప్రస్తుతం అంటే ఇప్పటి వరకు తెలంగాణ పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. సో ఈ పరిస్థితుల్లో తనకు ఇక ఏదైతే కాంగ్రెస్లో ఉన్నటువంటి టర్మ్స్ ప్రకారం 3 ఏళ్లు పూర్తవగానే ఖచ్చితంగా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే అంశాన్ని ఏదైతే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారో అదే విషయాన్ని ఓపెన్గా పార్టీలో కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు తనను పీసీసీ నుంచి తప్పించడం వల్ల తను ప్రభుత్వం పైన ఫోకస్ పెట్టగలుగుతాను, పీసీసీకి సంబంధించినటువంటి వ్యవహారాలు మరొకరు చూస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో కొత్తగా ఎవరిని ఎన్నుకోవాలి, కొత్తగా ఎవరిని నియమించాలనే దాని మీద మాత్రం పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. సో ఈ సమయంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దాంతోపాటు పీసీసీ చీఫ్గా కూడా ఉన్నారు కాబట్టి ఆయన కొన్ని విషయాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సామాజిక అంశాలను పరిశీలించి ఆ రకంగానే కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలి అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంటే గతంలో మనం చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో అంతకుముందే ధర్మపురి శ్రీనివాస్ అంటే డిఎస్ పీసీసీ చీఫ్గా ఉన్నారు. అంటే ఒకరు అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అక్కడ పీసీసీగా బీసీలను కానీ లేదంటే ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళను పెట్టడం అనేది సరైనటువంటి అంశం అనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకే ఈసారి పీసీసీగా ఇవ్వబోతున్నారనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ మది అష్కి గౌడ్ అనేది కూడా కొంత చర్చ జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా మహేష్ కుమార్ గౌడ్కే పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయాన్ని వెలువరించింది. సో దీని ప్రధానంగా